హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న ఒక షార్ట్ వీడియోలో నేను ఒక్కటే యూస్ చేసి ఈసారి ఆయిల్ ప్రిపేర్ చేసిన అని చెప్పిన కదా. ఆ ఒక్కటి ఏంటో తెలుసా? మందార పువ్వులు. ఈసారి అయితే ఓన్లీ మందార పువ్వులే యూజ్ చేసి అయితే చేసినాను. ఎందుకంటే అవి కూడా వేసేదాన్ని, కాకపోతే దాన్ని అవన్నీ క్లీన్ చేసి మంచిగా అంత కొంచెం ప్రాసెస్ ఉంది. సో ఇక అదంతా ఎందుకులే అని చెప్పేసి ఒక పువ్వులతోనైతే ఇక్కడ చేసినాను నేను. ఆల్రెడీ పువ్వులను అన్నిటిని దాంట్లో చీమలు అవి ఇవి లేకుండా క్లీన్ చేసుకొని దాంట్లో ఆయిల్ అయితే నేను పోసేసుకున్నాను. ఈసారి అయితే నేను ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మనం చేసే ప్రయోగాలకు చాలా చాలా చేసినాం అనుకో, అవి మనం పెట్టుకోకపోవచ్చు కదా. అందుకే ఇంత చిన్న డబ్బా ఆయిల్ అయితే నేను ఆ పువ్వుల పైన అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకున్న తర్వాత వీటన్నింటిని మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే. స్టవ్ మీద పెట్టిన ఒక 10 సెకండ్స్ లోపే పాపం పువ్వులన్నీ ఇట్లా అయిపోయినాయి. నేనైతే అనుకున్నాను పువ్వులలో నుంచి ఏదన్నా ఒక మంచి కలర్ వస్తుంది కావచ్చు అని నేను అనుకున్నాను. కానీ ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే, ఆకుల దాంతో వేసిన దాని నూనెను వేరు చేసే కంటే ఇట్లా పువ్వులతో వేరు చేసిన పువ్వులు వేసి వేరు చేసిందే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఫ్లవర్స్ అన్నీ చాలా ఈజీగా వచ్చేసినాయి, ఒక ముద్దలాగా అయిపోయి మనకు ఆయిల్ అయితే ఎక్కువ వేస్ట్ అయితే అవ్వలేదు. కానీ నేను ఫ్లవర్స్లో నుంచి ఒక మంచి కలర్ వస్తుందని నేను అనుకుంటే మంచి కలర్ కాదు, మంచి నూనె కలర్ వచ్చింది. నిజంగా ఇదైతే మంచి నూనె కలర్ లాగానే ఉంది. ఆల్రెడీ నేను ఈ ఆయిల్ని అయితే నిన్ననే పెట్టుకున్న. నెక్స్ట్ దీని రిజల్ట్ ఎట్లుంటుందో చూడాలి. చూసిన తర్వాత డెఫినెట్గా అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.